సౌత్‌లో చూస్తే ఆయన మాజీ ఎమ్మెల్యే కొంత అలిగి వాసుపల్లి దూరంగా గణేష్. కూర్చున్నారు. గండి బాబ్జీ గారు దూరంగా కూర్చున్నాడు. అన్ దూరంగా కూర్చున్నాడు గానీ, వాస్తవానికి అక్కడ కూడా జనసేన కేడర్ బలంగా పనిచేసింది. హ్మ్. మనం పదే పదే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన కేడర్ వాళ్ళకు ఉన్నది ఒక 6,000 ఓట్లైనా 7,000 ఓట్లైనా అది ఈసారి పెరుగుంటుంది. సమ్ పర్సంటేజ్ పెరుగుతుంది. 7,000 కాస్త 13,000, 12,000కి ఇలా వెళ్ళి ఉంటుంది. అవి ఆ కన్సాలిడేట్ ఆ ఓట్స్ అన్ని కూడా పడటంతో పాటు వాళ్ళు చాలా వరకు తీసుకురాగలిగారు. రైట్. పోలింగ్ బూత్ల వరకు తీసుకురాగలిగారు. నేను పలు వేదికల మీద చెప్పాను. నేను స్పష్టంగా గమనించాను. అటునుంచే ఓటు వేస్తూ వచ్చాను. స్పష్టంగా గమనించాను. వాళ్ళు మాత్రం స్టాండ్ అయినంతగా ఎవరు స్టాండ్ అవ్వాలి. వాస్తవానికి అలాంటి పరిణామాలు ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇచ్చాపురం ఈజీ కేక్ వాక్ అనుకున్నారు తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడ ఏమైందంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఆవిడ. ప్రియా విజయ అక్కడ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. అయినప్పటికీ జనసేన వాళ్ళు నిలబడటం, ఎక్కువ మంది ఓటర్స్ ని తీసుకురాగలిగిన దాంట్లో సఫలీకృతం అవటం, సక్సెస్ అవటం, అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తెలుగుదేశం టీడీపీ వైపు మొక్కు చూపుతుంది. అక్కడ ఆ ఫలితం అలా ఉందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వాళ్ళు కష్టపడ్డారని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు విశాఖ సిటీ చెప్పారు. విశాఖ జిల్లా, నేను ఉమ్మడి విశాఖ జిల్లా మనము చూస్తే గనక ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ లోకి వెళ్ళింది కదా. ఎస్కోట తెలుగుదేశం పార్టీ అండి. ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా తెలుగుదేశం బలం ఉన్న నియోజకవర్గం. అంటే బలమైన గాలి వీచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గాలి వీచినప్పుడు కూడా అక్కడ మేజర్ తీసుకున్నారు కదా. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్కి వస్తే మీకు పెందుర్తి జనసేన, అనకాపల్లి జనసేన, అగైన్ మాడుగుల వైఎస్ఆర్సీపీ సీట్ అండి. కానీ మాడుగుల కొడుతున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ. ఓకే. అగైన్ నర్సీపట్నం ఈజీ అవుతుంది అనుకున్నారు అయ్యన్న పాత్రుడు. ఆయన మీడియా పరంగా తర్వాత స్టార్టింగ్ నుంచి కూడాను పార్టీ వైపు నిల్చున్నారు, కష్టకాలంలో కూడా నిల్చున్నారు. కానీ చివరి నిమిషంలో టైట్ అయింది నర్సీపట్నం. అందుకే మీకు చెప్తున్నాను, కొన్ని అనూహ్యమైన పరిణామాలు. ఇటు దాట అయింది, అటు తీట అయింది. నర్సీపట్నం టైట్ అయింది. పాయకరావుపేట అక్కడ అనిత గెలుస్తున్నారు. ఇక యలమంచిని కూడా జనసేన ఖాతాలో ఆల్మోస్ట్ వేసుకోవచ్చు. కొంత చివరి నిమిషంలో టైట్ అయినప్పుడు కూడా. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ ఒకటి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదండి వాస్తవానికి. డెప్యూటీ సీఎం ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్ళటం, తర్వాత ఆయన కుమార్తెకి అక్కడ సీట్ ఇవ్వటం, ఐ థింక్ ఇవన్నీ పెద్దగా వాళ్ళకి వాస్తవానికి ముత్యాల నాయుడు మాడుగుల సీటు, బూడి ముత్యాల నాయుడు మాడుగుల సీట్ అనేది 100% వైఎస్ఆర్సీపీ. ఏ విధంగా చూసుకున్నా ఎలా అంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో 3 గ్రూపులు ఉండేవి. దానికి తోడు బలంగా బూడి ముత్యాల నాయుడు అయితే బలంగా ఉండేవారు. ఎప్పుడైతే ఆయన ఎంపీగా పంపించారు, అయినప్పుడు కూడాను మాడుగుల సీటు గెలవాల్సిన సీటే. కానీ ఏమైందంటే అక్కడ చివరి నిమిషంలో, అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం 6 మాసాల క్రితం చెప్పినా 2 మాసాల క్రితం చెప్పినా చివరి పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని పలుసార్లు చెప్పాను నేను. చివరిలో ఎంపీ క్యాండిడేట్ మీద దాడి చేశారు. ఎంపీ క్యాండిడేట్ మీద దాడి చేస్తే అక్కడ అలాంటి వాతావరణం ఒప్పుకోరు. వాస్తవానికి ఘర్షణ పూరిత వైఖరి ఉండదు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండదండి, అసలు ఉండదు. ఇదేంటిది ఇప్పుడు ఇలాగే జరుగుతుందంటే ఇంకా రేపు పొద్దున వస్తే అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతే అవుట్ రైట్ గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడ బండారు సత్యనారాయణ మూర్తిని ఇక్కడ నుంచి పెందుర్తి నుంచి తీసుకొచ్చారు. సో అది తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందండి. దటు బండారు సత్యనారాయణమూర్తి గారు అంటే ఫ్లెక్సిబుల్ అండ్ అప్రోచబుల్ లీడర్ అనే ఒక పేరు కూడా ఉంది. ఆయన కొంచెం సాఫ్ట్, ఫ్లెక్సిబుల్, కానీ పెందుర్తి నుంచి ఇక్కడ తీసుకురావడం టైం తగ్గింది. కాకపోతే అక్కడ నుంచి రామానాయుడు అనే వ్యక్తి, రామానాయుడు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్ చేశాడు, బలంగా సపోర్ట్ చేశాడు. అది కొంతవరకు అది మాక్సిమం గెలుస్తారు. అది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ సీట్. అలాగే ఇటు నుంచి అటు నుంచి ఇటు అయ్యేవి చాలా ఉన్నాయి. చాలా నియోజకవర్గాలు చివరి నిమిషంలో మారాయి. ఇప్పుడు పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి ఆయన గెలుస్తున్నాడు. సో ఇంకొక పంచకర్ల భీమిలి నుంచి ఉన్నట్టున్నారు.
లేదు లేదు, భీమిలి గంటా గంటా శ్రీనివాసరావు వచ్చారు శ్రీనివాసరావు కదా. గారు, గంటా శ్రీనివాస్ ఉమ్. ఆయన ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయండి? మంచి మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. అవంతి భీమిలి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ మీద గెలుస్తున్నారు. ఒకప్పటి మనం గతంలో మీరు వేరే ప్లాట్ఫామ్ మీద మన ఇద్దరమే మాట్లాడుకున్నాం.